విజ్జిస్ బ్లాగ్స్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. నేను బెంగళూరులో ఉంటానండి. నాకు ఏదన్నా తెలిసింది, చూసింది, చేసింది చెప్పాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. దీనికి మీరందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలండి. మంచి మంచి టాపిక్స్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఇంకా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ పెట్టండి. నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇవాళ మీ ముందుకి ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చాను. అదేంటంటారా? మన అరచేతిలో బుల్లి ప్రపంచం. ఇంకేముంటుందండి? మొబైలే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయండి. ఎలా అంటే ఫన్నీవి కావచ్చు, చిన్న చిన్న వీడియో క్లిప్స్ కావచ్చు, తర్వాత జోక్స్, ఇంకా అందులో మనకు నచ్చినవి, నచ్చనివి రెండూ ఉంటాయి. నచ్చినవి మనం కొన్ని సేవ్ చేసుకుంటాము, నచ్చనివి డిలీట్ చేస్తుంటాం. అందులో నచ్చనివి అని అంటే నాకు ఇంకా చాలామంది నాతో షేర్ చేసుకున్న విషయం ఏమిటంటే, ఒక ఫోటోతో, అంటే దేవుని ఫోటోతో కూడిన మెసేజ్ ఒకటి వస్తుందండి. అది ఏంటంటే, ఈ మెసేజ్ మీరు చూసిన వెంటనే 10 మందికి లేదా 16 మంది, ఇంకా ఎక్కువే, అలా ఫార్వర్డ్ చేశారంటే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మీరు వెంటనే ఒక రోజు 2 రోజుల్లో శుభవార్త వింటారు. లేదంటే శని పట్టుకుంటుంది, దుర్వార్త వింటారు, మీకు మంచి జరగదు. ఇలా రకరకాలుగా ఆ మెసేజ్లో ఉంటుంది. చాలామంది ఆల్రెడీ టెన్షన్స్తో ఉంటారు. భయపడి సైకలాజికల్గా ఇది ఒక వీక్నెస్ అండి, అది దెబ్బ కొట్టడం అనే అంటారు మెంటల్గా. సో ఇలా చూడంగానే చాలామంది ఆ మెసేజెస్ని అమ్మమ్మో ఏమవుతుందో ఏమో అనేసి అలా అందరికీ ఫార్వర్డ్ చేస్తారు. అవతలి వ్యక్తికి నచ్చుతుందో నచ్చదో కూడా తెలియకుండా భయంతో చేస్తారండి ఇలాంటివంతా. ఏం దేవుడికి తెలియదా అండి ఏది మంచో ఏది చెడో? ఆయన ఇలాంటివి చెప్తాడా దేవుడు? ఎందుకు చెప్తాడండి? ఆయనకు అందరూ ఆయన బిడ్డలే, ఆయన అందరికి మంచి చేయాలనే ఉంటాడు. అంతేగాని ఇలా భయంతో చేసే వాటిని ఎప్పుడు కూడా ఆయన స్వీకరించడు. అది భక్తితో చేస్తే అంతకు మించి ఆయన అనుగ్రహం ఎవరికైనా ఉంటుందా? అప్పుడే కదండి సంతోషంగా ఉంటారు. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే, ఈ వాట్సాప్ వచ్చింది కాబట్టి ఏదో మెసేజెస్ వస్తుంటే జస్ట్ అట్లా ఒక క్లిక్ ఇస్తే మనకు డిలీట్ అయిపోతున్నాయి. కానీ దీనికి ముందు వాట్సాప్ లేని కాలంలో ఈ కాపీస్ అండి, పాంప్లెట్స్, దాంట్లో ఎంత పెద్ద మ్యాటర్ అంతా ప్రింట్ చేయించేసి దాన్ని అందరికి పంచేస్తారు. పంచి ఇది 100 మందికి మీరు ఇదే కాపీని మళ్ళీ ప్రింట్ చేసి ఇవ్వాలి, లేదా 1000 మందికి అని. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వాళ్ళకి అలాంటివి మెసేజెస్ చూసినప్పుడు, అలాంటివి కాపీస్ చేతికి వచ్చినప్పుడు మళ్ళీ చించకూడదు, చించితే దరిద్రం వస్తుంది అంటారు. దేవుడు అలాంటివి ఎందుకు పెడతాడండి? అలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తాడా దేవుడు? పాపం అప్పు చేసి మళ్ళీ దానికోసంగా మళ్ళీ అందరికి పంచుకుంటూ ఎంత సైకలాజికల్గా పాపం దెబ్బ కొట్టడం కదండి. ఆల్రెడీ బాధల్లో ఉండే వాళ్ళని ఇంకా బాధ పెట్టడమే కదా ఇలాంటివంతా చేయటము. ఇంకా ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు హ్యాపీగా ఆకలితో ఒక అనాథ ఉన్నాడు లేదా భిక్షగాడు ఉన్నాడు, కడుపు నిండా పెట్టండి, మీ మనసు కూడా తృప్తి పడుతుంది. మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి అలాంటి వాళ్ళకు అలాంటి చేసినప్పుడు. ఇలా ఫార్వర్డ్ చేయడం ఏంటండి? ఇలా ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ కోసంగా మనము ఏమవుతుందో మనకు అనేది దానికోసంగా ఆలోచనలు ఎందుకో నాకు చాలా సిల్లీగా అనిపిస్తుందండి. మీరు అనుకుంటూ ఉంటారు, ఏంటి అమ్మాయి దేవుడి మీద ఇట్లా చేస్తుంది, నమ్మకం లేదా అని. ఏమనుకోకండి, నాకు దేవుడు అంటే చాలా భక్తి, నమ్మకము. అందుకే ఫస్ట్ నేను అమ్మవారి వీడియోని తీశాను, చూడండి మీకే తెలుస్తుంది. కానీ మనం సైకలాజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి విషయాల్లో నమ్మకూడదండి. ఇలాంటి పుకార్లు, వదంతులు చాలా పాపం అండి. ప్లీజ్ బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ.
ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించుకొని ఇలా చేస్తే ఏంటి, మంచా చెడా అనేది దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చే ఉంటాడు కదండి, అంతో ఇంతో జ్ఞానము. కాబట్టి ఎవ్వరు కూడా మీరు ఇలాంటి వాటిల్ని నమ్మకండి ప్లీజ్, ఓకేనా? నన్ను ఇంకోలా అనుకోకండి, తప్పుగా అనుకోకండి, తిట్టుకోకండి. నేను అందరూ బాగుండాలని, ఇది మన మంచి కోసమే అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా భక్త కన్నప్ప గురించి మనకు తెలుసు కదండి. ఆయన ఆ మహాశివునికి మాంసం వండుకొని పెట్టాడు కాదే, ఆయనకు తగిన ఎన్ని కావాలో అన్ని పూజలు ఆయనకు తోచిన విధంగా చేశాడు. కానీ ఆ కరుణామయుడు కరుణించాడు, కటాక్షించాడు ఆ భక్త కన్నప్పని. మరి ఆయన ఏమీ చదువుకోలేదు. మరి ఆ దేవుడికి మనం అందరము బిడ్డలమే. ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు. ప్లీజ్ హ్యాపీగా ఉండండి, ఇలాంటివి ఎప్పుడు నమ్మకండి, ఓకేనా? ఇలాంటివి ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకో టాపిక్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.